మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు సుమన్ టీవీ స్టూడియోస్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జీవన విధానం నిపుణులు జంగమయ్య గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పచ్చి కూరగాయలు తినాలి, పచ్చి కూరగాయలు జ్యూస్ తాగాలి అని చెప్తూ ఉంటారు కదా. సో మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు కూడా వెయిట్ లాస్కి సంబంధించి కానీ లేకపోతే జీవన శైలిలో ప్రతి ఒక్క మనిషి అలవర్చుకోవాల్సిన ఫుడ్స్, న్యాచురల్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి అని, వాటి తయారీ ఎలాగో చెప్పండి సార్ ఈరోజు. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం అని ప్రత్యేకంగా తీసుకుంటే న్యాచురల్గా ఉన్న వాళ్ళు కాకుండా ఎవరైనా తాగొచ్చు ఆ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్. అంటే మనకి ఎక్కువ అవసరం లేదు, ఒక 3 to 4 టైప్స్ అంతే. ఓకే, మనం అన్ని వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక క్యారెట్, ఒక బీట్రూట్, అంటే 100 గ్రామ్ క్యారెట్, 50 గ్రామ్ బీట్రూట్, ఒక 100 గ్రామ్ టమాటో, ఒక 100 గ్రామ్ కీరా దోస కానీ, లేకపోతే మన మీరు అన్నట్టు కుకుంబర్ కానీ, ఇలాంటివి ఏవైనా కూడా ఒక ఐటమ్ పెట్టుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఉండేది, 2 వాటర్ కంటెంట్ ఉంటాయి, 2 వాటర్ కంటెంట్ ఉండవు. ఓకే, ఏది కీరా దోస, బూడిద గుమ్మడి, ఇలాంటివన్నీ వాటర్ కంటెంట్ ఉంటాయి. ఈ క్యారెట్ బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఉండదు. ఇప్పుడు మిక్సీలో మనం జార్లో వేసేటప్పుడు ఫస్ట్ కీరా దోస అండ్ టమాటో వేయాలి, పండ్లు ఇవి 2 వేసిన తర్వాత పైన క్యారెట్ బీట్రూట్ ముక్కలు వేయాలి, దానిపైన లీవ్స్ వేయాలి. ఏంటంటే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మెంతి కూరలు, ఇలాంటి ఆకులు కూడా వేసుకోవచ్చు. తులసి, మునగాకు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసేస్తాం, పేస్ట్ లాగా వస్తుంది. అప్పుడు ఇలాంటి పల్స్ అని బట్టలో పిండేస్తాం. పిండేసిన తర్వాత దాన్ని 300 నుంచి 400 ml వరకు మనం తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ డయాబెటిక్ అయితే హనీ వేసుకోకుండా తాగొచ్చు, లేదు డయాబెటిక్ కాకుండా ఉంటే హనీ లెమన్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఈ జ్యూసెస్ తాగేటప్పుడు సిప్ చేస్తూ తాగాలి, టీ కాఫీ తాగినట్టు మాదిరి. ఎందుకంటే నోట్లో ఈ సలైవా రిలీజ్ అవ్వాలి. వితౌట్ సలైవా మీరు ఏ ఆహారం తిన్నా మీకు జీర్ణం అవ్వదు. ఇలా ముక్కు పుసుక బాబు తాగేద్దామంటే ఇబ్బంది అయిపోయింది. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఊహించలేరు దాన్ని. అలా చేస్తాం అన్నమాట మేము. దాని తర్వాత మార్నింగ్ మీకు 70% వాటర్ ఇవ్వాలని చెప్పాను కదా. ఈ 70% వాటర్లో మార్నింగ్ లేచిన వెంటనే మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి శరీరానికి. ఒక 5 or 6కు లేస్తామా అనేది. 5 అయితే 5 o'clock మనము వెయిట్ని బట్టి వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం 70 kgs ఉన్నాం అనుకోండి, 70 into 70 ఏంటి? ఆ 70 అంటే 70% వాటర్ నేచర్లో ఉంది కాబట్టి 70 into 70, 60 ఉంటే 60 into 70 అలా కౌంట్ చేసుకోవాలి మనం. 70 ఉంటే ఎంత అవుతుంది? 7 49, 4.9 లీటర్స్ మనకు కావాలి పర్ డే. ఈ కౌంట్ చేయాలి మనం. ఓకే, 60 ఉందనుకోండి, 6 42, 4.2 లీటర్స్. సో బరువును బట్టి మనము వాటర్ ఇవ్వాలి శరీరానికి. ఇది ఇప్పుడు వినలేదు నేను. వంట చేస్తాం కదా, మనము పావు బియ్యం పెడితే నీళ్ళు ఎన్ని పోస్తాం? కరెక్ట్, దాని రేషియో ప్రకారంగానే పోస్తాం, వేస్తేనే మీకు వంట అవుతుంది, లేకపోతే సరిగా అవ్వదు. కాబట్టి శరీరంతో కూడా అవసరానికి ఏంటంటే 70% వాటర్ మనం రోజులో ఇస్తున్నామా లేదా. సో వాటర్ తో స్టార్ట్ చేసి జ్యూస్ మళ్ళీ తర్వాత. ఇప్పుడు వాటర్ అంటే మనకి 70 కిలోస్కి 7 49 అంటే 5 లీటర్లు కావాలి. ఈ 5 లీటర్లే 2.5 లీటర్ మీరు ఉదయం ఇవ్వాలి. ఓకే, లేవగానే. ఎస్, లేవగానే 5కు లేసాము, 1.5 లీటర్ ఇవ్వాలి. గోరువెచ్చని నీళ్ళు, చల్ల నీళ్ళు కాదు. ఓకే, 1.5 లీటర్. మళ్ళీ 6:30కి 1.5 లీటర్ ఇవ్వాలి. సో 7:30 8 మధ్యలో మీరు వెజిటేబుల్ జ్యూస్ తాగొచ్చు. ఓకే, అప్పుడు నీళ్లు తాగకూడదు, నీళ్లు పోసి జ్యూస్ చేయకూడదు, నీళ్లు పోసి జ్యూస్ చేయకూడదు వితౌట్ వాటర్. ఈ జ్యూస్ అయిపోయిన తర్వాత 7:30 8 మధ్యలో మీరు 9 లోపల మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఏమైనా మీరు ఏం తినాలనుకుంటే అది. ఒక వింగ్ ఉడికినవే, ఉడకనివే, పచ్చివా, ఉడికించినవే. మిక్స్ చేయకూడదు. టిఫిన్ చేసుకొని మనం అరటిపండు తినకూడదు, లేదా అరటిపండు తిని మనం ఉప్మా తినకూడదు, ఇడ్లీ తినకూడదు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. రెండోది, తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. బిఫోర్ 1/2 hour జ్యూస్ తాగాం, ఇంకా నీళ్ళతో పని లేదు మనం. డైరెక్ట్ టిఫిన్ చేసేయచ్చు 1/2 hour తర్వాత. టిఫిన్ చేసేసి 2 hours తర్వాత వాటర్ తాగాలి. 2 hours తర్వాత? ఓకే, జనరల్ గా అరగంట అంటారు. 2 hours మినిమం. అది డైజెస్టివ్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళాలంటే 2 hours పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం పాత్రలో వండిన తర్వాత అన్నం అయిపోయిన తర్వాత నీళ్లు పోసి కడిగేస్తామా, అన్నం ఉన్నట్లే కడిగేస్తామా? ఇలా చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి ఇలా అన్నం అయిపోయిన తర్వాతనే కడగాలి. ఈ భోజనం మనం తిన్న ఆహారము స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది జీర్ణమైన తర్వాత.
ఎందుకంటే ఈ లోపల మనకి HCl ద్వారా అది ఉడికిస్తుంది ఆహారాన్ని, ఉడికించి లోపల పంపిస్తుంది. ఆ లోపల పంపించిన తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఆ క్లోజ్ అయినప్పుడు మనము వాటర్ పోస్తాం, వాటర్ పోసి వాష్ చేస్తాము, ప్లస్ మెయింటెనెన్స్ చేస్తాం వాటర్తో. ఇప్పుడు ఎన్ని నీళ్ళు తాగాలి? ఇప్పుడు 8:30కి బ్రేక్ఫాస్ట్ అయ్యింది, 10:30కి స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్క గ్లాసే ఎవ్రీ 20 minutes, హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి శరీరానికి. ఆ విధంగా 12:30 వరకు ఇవ్వచ్చు 3 times తినే వాళ్ళకి. లేదంటే 2 times మాకు చాలా అనుకునే వాళ్ళకి కొద్దిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా డిలే చేస్తాం, 10:30, 11కి తీసుకుపోతాం. అంతవరకు వాటర్ ఇస్తాం, అంత మధ్యలో జ్యూస్ ఇస్తాం. ఆ విధంగా చేసి 10:30కి తీసుకుపోతాం. దాన్ని ఈవినింగ్ 4:30కి తీసుకొస్తాం మళ్ళీ డిన్నర్కి. మరి ఇప్పుడు ఈ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తినాలంటారు సార్? అవి ఏదో ఒక టైం. ఇప్పుడు దీంతో మీరు స్ప్రౌట్స్, ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు స్ప్రౌట్స్ పెట్టుకోవచ్చు, కోకోనట్ పెట్టుకోవచ్చు, వెట్ కోకోనట్, లేదంటే మీరు దాంట్లో డేట్స్ పెట్టుకోవచ్చు, దాంతోపాటు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. స్ప్రౌట్స్, వెట్ కోకోనట్, వెట్ గ్రౌండ్ నట్ అండ్ డేట్స్ విత్ ఫ్రూట్స్, ఈ 5 items కూడా తినచ్చు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. లేదండి 5 మేము సాయంత్రం తింటామండి, మాకు ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది, మేము కుక్కుడు ఫుడ్డే చేసుకొని వెళ్ళిపోతామండి, తినేసి వెళ్ళిపోతాం, మాకు బాగుండాలి, భద్రంగా ఉండాలనుకుంటే మార్నింగ్ ఫుడ్ తినచ్చు. మీరు ఏ వంటలు చేసుకుంటారు ఆ వంటల్లో ఫైబర్ ఉండాలి. ఈ గ్రెయిన్స్ అన్నిటికీ మీరు ఏ పప్పు వాడుతున్నారు, కందిపప్ప, మినపప్ప, పెసరపప్ప, లేకపోతే ఇంకొక పప్ప, బియ్యమా, ఏదైనా సరే పొట్టు ఉండాలి. పాలిష్ పెట్టిన ఉండకూడదు, వితౌట్ పాలిష్. ఇది మీరు డిజైన్ చేసుకోవాలి. దాంట్లో మీరు వేసుకునే కర్రీస్లో, వెజిటేబుల్ కర్రీలో కానీ నట్స్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, లీవ్స్ వేసుకోవచ్చు, దుంపలు వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ వేసి బాగా చిక్కగా కర్రీ తయారు చేసుకోవాలి. ఎందుకంటే 90 degreesలో ఉడికించకూడదు, 40 degreesలో ఉడికించాలి దాన్ని. మీరు ప్రెషర్ కుక్కర్ పెట్టకూడదు, మట్టి పాత్ర పెట్టాలి. మట్టి పాత్రలో కర్రీస్ తయారు చేస్తే అద్భుతంగా ఉంటాయి. మీకు సాల్ట్స్ పడవు, వాటర్ పడవు. ఎప్పుడైతే వాటర్ వేసి మీరు కర్రీ చేస్తారో అప్పుడు సాల్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి సాల్ట్ జోలికి మనం వెళ్ళకూడదు. వీలైనంత వరకు సాల్ట్ని అవాయిడ్ చేయాలి. అది కూడా రాక్ సాల్ట్ వేసుకోవాలి, ఈ అయోడైజ్డ్ సాల్ట్ వేయకూడదు. మనం చాలా మంది చెప్తారు అయోడైజ్డ్ సాల్ట్ వాడితేనే మీ బ్రెయిన్ మెచ్యూర్ అవుతుందని. లేదు, ఆల్రెడీ బ్రెయిన్ మెచ్యూర్గానే ఉంది మనకి. మనం అసలు సాల్టే అవసరం లేదు దేహానికి. అన్ని అలవాటు చేసి ఇప్పుడు ఏది అవసరం లేదంటే ఎట్లా సార్? అంటే మనకు జ్ఞానం కావాలి ఫస్ట్. ఇక్కడ జ్ఞానం కోసమే ధ్యానం అంటారు. చూడండి, మళ్ళీ సబ్జెక్ట్ మారిపోతుంది మనకి. కాబట్టి దీని గురించి మీకు చెప్పాలంటే నాకు గంటలు సరిపోవు, రోజులు కూడా సరిపోవు. కాబట్టి మనము అవగాహనతో ముందు, అందుకే నేను చెప్పేది అంటే ఫస్ట్ స్పిరిచువాలిటీ మీరు లోపలికి వెళ్ళడం నేర్చుకోవాలి. అప్పుడే మీకు అన్ని అవగాహనలు వస్తాయి. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, మీరు ఎలా జీవించాలి అనేది అప్పుడు తెలుస్తుంది. మీ జీవన శైలి జ్ఞానంతో వస్తుంది, కానీ ఊరికనే చూసి నేర్చుకుంటే రాదు. కాబట్టి మనము ఆహారాన్ని ఉదయము ఒక డిజైను, ఈవినింగ్ ఒక డిజైన్ చేసుకోవాలి. 2 times తినేవాళ్ళు. 3 times తినాలనుకుంటే మధ్యాహ్నం 12 వరకు నీళ్లు ఆపేసి, మనకు బ్యాలెన్సింగ్ 2.5 liters ఉన్నాయి కదా, ఈ 2.5 1.25 మధ్యాహ్నం వరకు ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ఫుడ్ తినేయాలి. తిరిగి మళ్ళీ 2 hours గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. 1:30కి లంచ్ అయిపోయింది, 3:30 to 5 మళ్ళీ వాటర్ 1.4 liter 1/4 liter ఇవ్వాలి. అయిపోయిన తర్వాత 5:30కి లోపల ఒక జ్యూస్ తాగొచ్చు. సిట్రస్ బేస్డ్ జ్యూసెస్ ఏవైనా, సిట్రస్ జ్యూస్ కానీ సిట్రస్ ఫ్రూట్ కానీ ఏదో ఒకటి తినచ్చు. 5:30కి 6 to 6:30 డిన్నర్ క్లోజ్ చేయాలి. అప్పుడు మేము కుకింగ్ మా ఉదయం పెట్టుకుంటే సాయంత్రం అనుకుక్కుడు పెట్టుకోవాలి. సాయంత్రం లేదు, ఉదయమే అనుకుక్కుడు పెట్టుకున్నామా సాయంత్రం కుక్కుడు పెట్టుకోవాలి. అలా పెట్టుకొని క్లోజ్ చేసేయాలి. సార్, మరి రాత్రి పడుకునే ముందు మంచిగా మజ్జిగ తాగి పడుకోవచ్చా ఒకవేళ ఆకలి? నో. వై నో అగైన్ సార్? ఆకలేస్తే మీరు హనీ లెమన్ వాటర్ తాగొచ్చు. ఓకే, మజ్జిగ చాలా పల్చటి మజ్జిగ తాగొచ్చు అంటారు. మజ్జిగలో ఉన్న తేడాలు ఏంటో నేను చెప్తాను మళ్ళీ మీకు. అసలు పెరిగే వాడకూడదు అంటున్నారు. పాల పదార్థాలే శరీరానికి అవసరం లేదు, వాటి వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ప్రోబయోటిక్ ఉంటుంది అంటారు కదా సార్ పెరుగులో? దాంట్లో ఒక్క దాంట్లోనే కదా, చాలా వాటిల్లో ఉన్నాయి ప్రోబయోటిక్స్ న్యాచురల్ ఫుడ్స్ లో. మనం అదే ఎందుకు తీసుకోవాలి? అది మీ శరీరానికి ప్రతికూలమైనటువంటి విషయం, అది అనుకూలమైన విషయం కాదు. అది ప్రతికూలమైన శక్తిని ఇస్తుంది మీకు, అనుకూలమైన శక్తిని ఇవ్వదు. మీ మైండ్ని చంచలత్వానికి గురి చేస్తారు పెరుగు. ఎస్, ఓకే. మీ యొక్క ఒబిసిటీని పెంచుతుంది. రోజు అసలు భోజనంలో కంపల్సరీ పెరుగు ఉండాలన్నది, ఒక పప్పు, ఒక కూర, ఒక రసం. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. శరీరం పడే దుఃఖం ఎవరికి తెలియదు. శరీరం యొక్క దుఃఖాన్ని గుర్తించగలే. శరీరం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది, మనకి ఒక ఇండికేషన్స్ ఇస్తుంది. ఆ ఇండికేషన్ గుర్తిస్తేనే మీరు దాన్ని సరిగ్గా చూసుకోగలరు. అందుకే మీరు శరీరంతో మాట్లాడడం నేర్చుకోవాలి అని చెప్తున్నా.
అవయవాలతో మాట్లాడడం నేర్చుకుంటే వాటి దుఃఖం ఏంటో మీకు చెప్తాయి. మీరు మాట్లాడటం లేదు, కేవలం నాలుగుతో మాట్లాడుతున్నారు. మీరు నాలుగు ఒకటానే శరీరానికి హెడ్ చెప్పండి, నాలుగు నడిపిస్తుంది శరీరాన్ని. నోవే. మరి మీరు నాలుగుతో మాట్లాడుతున్నారు కదా. మీరు గుండెతో మాట్లాడడం లేదు, లివర్తో మాట్లాడడం లేదు, కిడ్నీతో మాట్లాడడం లేదు. మాట్లాడుతున్నారా? లంగ్స్తో మాట్లాడుతున్నారా? మరి మాట్లాడండి, మీకు చెప్తుంది వాటి దుఃఖం ఏంటో. సో మీ ఇన్నర్ ఆర్గన్స్ తో మాట్లాడండి, తట్టి లేపండి, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మీకు చెప్తారు, అప్పుడు దానికి కావాల్సిన ఆహారాన్ని మీరే అందిస్తారు అని చెప్తున్నారు జంగమయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మొత్తం మా మైండ్ సెట్ ని మరో దిశగా నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.